హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే, మనం 10th క్లాస్ పూర్తి చేసుకొని దాదాపు 17 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ మధ్యలో మనం దగ్గరలో ఉన్న మన ఊళ్ళో ఉన్న బాయ్స్ సంఘం మనం కలవడం, అక్కడక్కడ పిక్నిక్లు కట్టుకి వెళ్ళడం జరిగింది. కానీ మనం ఫుల్ స్ట్రెంత్ అంతా కలిసి ఒకసారి కూడా మనం 10 years కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం కంప్లీట్ చేసుకొని ఒకసారి మనం ఎప్పుడు కూడా ఆత్మీయ కలయిక అనేది పెట్టుకోవడం జరగలేదు. ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే, ఈసారైనా సరే మనం అందరం కలిసి, మగవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం అందరూ కూడా, బాయ్స్ అండ్ లేడీస్ ఇద్దరు కూడా కలిసి మనం ఈ యొక్క ఆత్మీయ కలయిక అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అందరం కలిసి డిసైడ్ చేయడం జరిగింది. ఇది మనం మన విలేజ్లో, మన స్కూల్లో పెట్టుకోవాలనుకుంటున్నాం. దీనికంటే ముందు ఒకసారి మనం ఏవి చూద్దాం. పోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళెజాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నే
నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా రెడీ సార్. ఓకే, అందరూ ఏవి చూసుంటారు కాబట్టి అవన్నీ మనకి మెమరీస్ అన్నీ కూడా ఒకసారి మనకి రీబూట్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. అందరికి కూడా రీచ్ అయ్యి అనుకుంటున్నాను. ఇవి ఇటువంటివి ఇంకా ఎన్నో మెమరీస్ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ మనం షేర్ చేసుకోవడానికి ఈ యొక్క కలయికను మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాం. అందరికీ ఇదే నా ఆహ్వానం. లేడీస్ బాయ్స్ అందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ కలయికలో అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ రావాలి.